నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో కూడా అయోమయమైన పరిస్థితి నెలకొంటుంది. మీకు అర్థమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు మాత్రమే పరిష్కారాన్ని కనుక్కోండి, విజయవంతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అన్ని విధాలుగా బాగున్నప్పటికి కూడాను, జేబులో డబ్బులు ఉన్నప్పటికి కూడాను, ఇంట్లో డబ్బులు ఉన్నప్పటికి కూడాను, బ్యాంకులో డబ్బులు ఉన్నప్పటికి కూడాను, పక్క వాళ్ళని డబ్బులు అప్పడగాల్సినటువంటి దుర్నిమిత్తమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇది మీ ఒక్కళ్ళకే వచ్చినటువంటి ఇబ్బంది కాదు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక రకాలుగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి ఇది మరొక ఇబ్బందిగా మారింది. అందులో భాగంగానే మీరు కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. కనుక దీని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. సంతాన సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రశాంతంగానే కొనసాగుతాయి. మీ శత్రువర్గం మీ మీద ఎక్కువగా దృష్టి పెట్టి మీలో ఉన్నటువంటి లోపాలని బహిరంగపరచాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలుసుకొని మీరు అప్పటికప్పుడు జాగ్రత్త పడటం అనేది జరుగుతుంది. చివరికి శత్రువర్గం ఆరోపణలే మిగులుతాయి, కానీ అందులో ఎలాంటి ఆధారాలు కూడాను కనిపిస్తావు. దీంతో ప్రజల్లో మీ మీద అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటి ఒక భావన అందరిలో కలిగే పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, నిర్మాణ రంగంలో ఉన్నవారికి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. అసలు ఇప్పుడప్పుడే మనం కోలుకుంటామా లేదా అనేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా భూములు కొనుగోలు చేసిన వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. అది పెట్టినటువంటి రేటు రాకపోగా ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో అది తగ్గిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం బాగా చేయగలుగుతారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సినీ రంగంలోనూ, టీవీ రంగంలోనూ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవార్డులు, రివార్డులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలను చేయగలుగుతారు. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న చికాకులు ఎదురైనప్పటికీ వాటిని గుండె ధైర్యంతో మీరు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. మీ భాగస్వాములకి మీకున్నటువంటి ధైర్యం లేకపోవటం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోవటం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి కోణంలో మనం ఆలోచిస్తే ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనకి రావు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని, ఒక రూట్ మ్యాప్ని మీరు తయారు చేసుకొని దాని ప్రకారమే వెళ్ళగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు మీ జోక్యం లేకుండానే మంచి సంబంధం కుదురుతుంది. ఇంట్లో వాళ్ళకి నచ్చింది కదా అని చెప్పని ఆ విషయంలో మీరేమీ అభ్యంతరం పెట్టకుండా ఆమోదం తెలపడం అనేది జరుగుతుంది. మిగతా విషయాలన్నీ కూడాను ఈ వారం అంతా కొంత గజిబిజిగా గందరగోళంగానే గోచరిస్తుంది, కానీ స్పష్టమైనటువంటి మంచి కానీ మార్పు కానీ పెద్దగా గోచరించట్లేదు. అయితే ఒక విషయంలో మాత్రం మేలు జరుగుతుంది. ఎవరు సొమ్ము కాజేయకుండా, ఎవరికి నష్టపరచకుండా, అవినీతి చేయకుండా కొంత ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఆకస్మికంగా మీరున్నటువంటి సీటు వల్ల కానివ్వండి, మీకున్నటువంటి పొజిషన్ వల్ల కానివ్వండి, అనాచితమైనటువంటి అయాచితమైనటువంటి ధనాన్ని మీరు కొంతవరకు సంపాదించుకునే పరిస్థితి గోచరిస్తుంది. ఇది ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిణామంలో మీరు ఆ ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. వచ్చినటువంటి అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అన్నట్టుగానే ఉండాలి తప్ప మనం బడిగట్టుకొని కూర్చుంటే లాభం లేదని మీకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని, మీకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ఎదుటి వాళ్ళకి నష్టం లేకుండా ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ స్థానంలో గురువు నడుస్తున్నాడు కనుక పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ఇవన్నీ సులువుగా లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగా తోస్తున్నప్పటికీ భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయనేటువంటి దీంతో మీరు ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది.
అదేవిధంగా ఈ మీనరాశి వారు పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అమృత మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది మీకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతిరోజు అష్టమూలిక తైలంతో ఓం నమః శివాయ ఒత్తులతోటి కార్తీక దీపారాధన చేయండి. మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఈ మీనరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.